ఓటింగ్ బిట్స్ పిలాని కేసాం. అరే మాకు పనికిరావు పో అన్నారు. వెంటనే ఆర్ఈసీ వరంగల్ కేసాం. ఏబే అక్కడ కుదరలా. అక్కడి నుంచి జంషెడ్పూర్ వేసాం, అక్కడ కుదరలా. అంతా అయిపోయిన తర్వాత చైతన్యాకి రమ్మన్నారు. చైతన్యాలో వచ్చేసింది. అంటే మన స్టాండర్డ్స్ చూసి పిలిచారు అంతే. అందుకే 3 యూనివర్సిటీలు మనకి సీట్ ఇవ్వాలా. ఏవా యూనివర్సిటీలు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం. ఒక యూనివర్సిటీ పిలిచి సీట్ ఇచ్చింది, అదే కలియుగం. ఇంతకంటే మోస్ట్ వాంటెడ్ క్యాండిడేట్స్ ఎవరు లేరురా మాకు. ఎలిజిబుల్ స్టూడెంట్స్ మీరే. మీకు 3 వచ్చినా 32 మేము కలుపుతాం, అంతే కదా. కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే మాయ ఇదే కదా. ఒకటి విద్య, రెండవది వైద్యం, మూడవది చిత్రరంగం, నాలుగవది న్యాయ వ్యవస్థ. ఎంత సర్వనాశనం చేయాలో అంతా చేసేసినాయి. మనం చదువుకున్నాం, ఇప్పుడు చదువుకున్నాం, అంతే లెక్క. దుంపదెగా ఎల్కేజీకే 2 ఎకరాలు అమ్మితే 10వ తరగతి అయ్యేటప్పటికల్లా ఊళ్ళో వాళ్ళ పొలాలు అమ్మాలి. ఊళ్ళో వాళ్ళ ఏమి చదువు వాడు చదివి చచ్చే చెప్పండి. ఆ స్కూల్లో పెన్నే కొనాలా, ఆ స్కూల్లో పుస్తకమే కొనాలా, ఆ స్కూల్లో రబ్బరే కొనాలా? అంటే వాడి మేనల్లుడు ఎవడో కొట్టు పెట్టి ఉంటాడు, అంతేగా. డాక్టర్ గారి బావమరిది మెడికల్ షాప్ పెడితే అక్కడే రాస్తాడు, ప్రిస్క్రిప్షన్ అంతా అక్కడే. పైగా నీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. మరి 60లో 40 పోతే 20 మిగిలినట్టేగా. ఎంత దరిద్రం అండి. ఏమి పాడు, ఏమి జీవితం. 10,000 కోట్లున్నా తినేది 2 పుల్కాలు. 30 బిల్డింగులున్నా 6/3 అంతే. దానికే సెట్ చేశాడు దేవుడు. ఊరికే సంపాదించి 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 అనుకుంటాం. మన ఇంటి ముందున్నటువంటి సీసీ కెమెరా దగ్గరికి రాగానే చాలా జాగ్రత్తగా రాముడు ఉత్తమ బాలుడు, ఉత్త బాలుడు అంటూ నడుస్తాం. ఇది మనం పెట్టుకున్న కెమెరా. జగచ్చక్షు అయిన పరమాత్మ ఉన్నాడు, వాడు పెద్ద కెమెరా, వాడు చూస్తున్నాడన్న జ్ఞానం ఉండద్దా మనకి? మనకి బానే ఉంది, మనల్ని పరిపాలించే వాళ్ళకే లేదు. అదే మన దౌర్భాగ్యం, అదే మన దౌర్భాగ్యం. అందుకనే భగవంతుడి కన్ను గప్పలేం. వాడు చాలా టెక్నికల్గా మనం ఎప్పుడు మలుపు తిరుగుతామో అక్కడ గుంజబాస్తాడు కరెక్ట్గా. చూడండి, అప్పుడు మొదలవుతుంది మన సినిమా, అప్పుడు అవదు, ఎంతసేపటికి శుభం కార్డు పడదు. అందుకనే